కర్ణాటకలో తనకి ముఖ్యమంత్రి పదవి కావాలని గట్టిగా గొడవ చేస్తున్నటువంటి డీకే శివకుమారు సైలెంట్గానే ఉన్నాడు, సిద్ధరామయ్య సైలెంట్గానే ఉన్నారు. ముందు వాళ్ళకి నెక్స్ట్ టార్గెట్ 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమారుని సీఎం చేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించిన టైం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎందుకంటే తెలంగాణలో 1.5 ఏళ్ళు అయితే అక్కడ 2 ఏళ్ళు అయినట్టు. ఇప్పుడు ఇంకొక 6 నెలల్లో తనకు ముఖ్యమంత్రి పదవి కావాల్సిందే అంటున్నాడు డీకే శివకుమార్. ఇచ్చి తీరాల్సిందే అంటున్నాడు డీకే శివకుమార్ వర్గం. ఈలోపు డీకే శివకుమార్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులో లేకపోతే వేధింపులో లేదా బుజ్జగింపులో చేసి తన వైపుకి తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సిద్ధరామయ్య. ఇద్దరి మధ్యన వ్యవహారాలలో ఈలోపు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, వక్ఫ్ సవరణ చట్టాన్ని బేస్ చేసుకుని జరుగుతున్న ఉద్యమాల్లో కోరేసన్ లాంటి వాళ్ళు ఆడవడం, అదే సందర్భంలో అక్కడ ముస్లిం జనాభా ఈ 4 సంవత్సరాల్లో భారీగా పెరిగిందన్నటువంటి లెక్కలు వెల్లడి కావడం, అదే సందర్భంలో మైనార్టీల బుజ్జిగింపు చర్యల విషయంలో ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడుతూ మాట్లాడుతూ ఉండటం. కాబట్టి సాధారణ ప్రజలకి ఈ అంశంతో పెద్దగా సంబంధం ఏం లేదు. కానీ అసలైనటువంటి సమస్యల్లో ఏంటంటే ఈ రాజకీయ ఎత్తుగడలకి ఇక్కడ, ఎందుకంటే గతంలో హైదరాబాదులో మత కలహాలు సృష్టించినటువంటి కారణం ఏంటయ్యా అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని గద్దె దించడం. అట్లాంటి గేమ్స్ ఏమన్నా ఆడతారా ఏ వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డం పెట్టి అన్నటువంటిదే ఇప్పుడు అసలు సందేహం, అసలు భయం.